మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పిల్లలకి తల్లిగా నటించడానికి వచ్చిన సంధ్యే ఏమీ లేకపోయినా యష్కి భార్యగా భారీ లెవెల్లో ఫీల్ అయిపోతూ ఉంటే, ఆల్రెడీ నేను యష్ భార్యాభర్తలం అయ్యుండి యష్కి భార్యగా ఫీల్ అవ్వద్దు అంటే ఎలా అత్తయ్యా? నువ్వే చెప్పు. మీరు విడిపోయిన భార్యాభర్తలు, సంధ్య యష్లు కాబోయే భార్యాభర్తలు. నేను యష్ విడివిడిగా ఉంటుంటే మీరన్నది ఓకే, కానీ ఇప్పుడు మేము ఒకే ఇంట్లో ఒకే గదిలో బాగా దగ్గరగా కలిసి ఉంటున్నాం కదా, ఆ మాత్రం కెమిస్ట్రీ ఉంటుంది కదా అత్తయ్యా. ఉండకూడదు అని నేను చెప్తుంటే ఉంటుందంటావేంటే నువ్వు? అయినా నీతో నాకు మాటలేంటే? యష్తోనే మాట్లాడుకుంటా. యష్, రే యష్, అమ్మా బయటికి రారా. రే, ఏంటమ్మా, ఏమైంది? రే, అసలు ఇదంతా నీ వల్లేరా. నేనేం చేశానమ్మా? సింధుతో ఏంట్రా నీకు సరసాలు? దూరంగా ఉండు అని చెప్పాను కదా. నువ్వు చేస్తుంది నాకేం నచ్చలేదు రాయేష్. సింధుకి నేను దూరంగానే ఉన్నానమ్మా. మా మధ్యలో సరసాలాంటివి ఏమీ జరగలేదు. నిజంగానమ్మా, ఒట్టు. నాకు తెలుసురా, జరిగిన దాంట్లో నీ తప్పేమీ ఉండదు అని. ఇదిగో ఇదే కావాలని నిన్ను రెచ్చగొట్టి సరదాలు సరసాల్లోకి దింపుతుంది. దించితే తప్పేంటి దాము? ఈ ముసల్ది భలే టైంకొస్తుంది. ఎందుకు సింధుని తిడుతున్నావు? అది దాని మొగుడు దానిష్టం. సరసాలు సరదాలు శృంగారం ఏదైనా చేసుకుంటారు. పెళ్ళాంగా తనకి ఆ హక్కుంది. ఉండకూడదు అనడానికి అసలు నువ్వెవరు? వాళ్ళు అన్యోన్యంగా ఉంటే మధ్యలో నీకేంటే బాధ? అది కాదత్తయ్య. మాట్లాడుకో. ఒరే చంద్ర, చంద్ర! అమ్మా అమ్మా, ఏంటమ్మా, ఏమైంది? నీ పెళ్ళాన్ దమయంతి సింధు కాపురంలో వేలు పెడుతోందిరా. కాస్త నీ పెళ్ళానికి నువ్వైనా బుద్ధి చెప్పుకో. దాము, దాము ఏం చేసిందమ్మా? పొద్దున్నే మొగుడుతో సింధు సరసాలాడటం తప్పని తన మీద కేకలేస్తుందిరా. వయసులో ఉన్న మొగుడు పెళ్ళాలు సఖ్యతగా ఉండరా ఏంటి? అలా ఉంటే ఎందుకు నీ కళ్ళలా కుళ్ళుకుంటున్నాయి? పెళ్లి చేశాక వాళ్ల జీవితాల్లోకి తొంగి చూడ్డం, ఆంక్షలు పెట్టి హద్దులు గీయడం తప్పు దమయంతి. మానేయ్, ఇవన్నీ నువ్వు మానేయ్. దాముకి అమ్మ కరెక్ట్గానే క్లాస్ పెడుతుంది. ఇంకొకసారి సింధుని అరవడం గాని తిట్టడం గాని చూశానో దమయంతి నీకు బావుండదు చెప్తున్నా. అలాగే అత్తయ్య.
ఓ అత్తో అందుకే అంటారు చెడపకురా చెడేవు అని. మా మధ్య ఏమీ అవ్వకుండానే ఈ దుష్టత్రయం మాటలు నమ్మి ఇంత హడావిడి చేసి మీ అత్తయ్య ముందు ఆపాస్పాలయ్యారు. నీ కొడుకు అంత ఈజీగా మారతాడా? మొండి, మహా మొండి. ఎప్పుడేగా నేను గేమ్ స్టార్ట్ చేశాను, అప్పుడే ఏమైంది? ఇక నుంచి ముందు ముందు ఉంటుంది అసలు సినిమా, పాన్ ఇండియా లెవెల్లో. ఇదిగో అమ్మే, పాన్ ఇండియా లెవెల్ అంటే ఇంకో ఇద్దరిని కంటుందా ఏంది? వద్దులే. ఓకే, యశ్ ఇంకా మారలేదత్తా. ఇక నుంచి నేను మార్చుకుంటాను, నా వల్ల వేసుకుంటాను. తర్వాత అవతల మా ఆయన ఆఫీస్కి పంపించాలి. వదినా, అనయ్య, థ్యాంక్ యూ. తీసుకోమ్మే, తీసుకో మధు, తీసుకో. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మంచిదిరా, వెళ్ళిరా. యశ్, ఏంటి? చూడు, షర్ట్ బటన్ కూడా నువ్వు సరిగ్గా పెట్టుకోలేదు. హే, నా షర్ట్ బటన్ నువ్వు పెడతావేంటి? ఇప్పుడు నువ్వు బటన్ పెట్టనిస్తావా లేదా భాగ్యాన్ని పిలవమంటావా? ఏంటి బెదిరిస్తున్నావా? భాగ్యం, పెట్టిచ్చావు. అయిపోయిందా? యశ్, మళ్ళీ ఏంటి? నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నా కోసం 4 మూరలు మల్లెపూలు తెస్తావా? ఎక్స్ట్రా చేయకు. అయినా నేను నీకు మల్లెపూలు తీసుకురావడం ఏంటి? నేను తేను. తిక్క కుదిరింది దీనికి బాగా. నువ్వెప్పుడు ఇంతే యశ్. నేను ప్రేమగా అడిగితే నువ్వు కోపంగా తిరస్కరిస్తావు. ఏమైంది సింధు? చూడు భాగ్యమేనా, ఏమన్నాడే? నేను మల్లెపూలు ఇష్టంగా తెమ్మంటే తేవడం కష్టం అంటున్నాడు. భాగ్యం దగ్గర ఇరికిచ్చేసింది ఇది. చెప్తానుండు. ఇలారా. ఎరా, సింధు చెప్పేది నిజమేనా? మల్లెపూలు తేనన్నావా? అది భాగ్యం అడిగిన దానికి చెప్పరా? అది కాదు బామ్మ, నాకు ఆఫీస్లో పని చాలా ఉంది, అందుకనే. పెళ్ళాం పూలు తెమ్మంటే ఎగిరి గంతేసి తెస్తానని చెప్పాలి గాని కస్టమర్లు ఆఫీసు అంటావేమిట్రా? నీకన్నీ మీ తాత పోలికలు వచ్చాయనుకున్నాను, కానీ ఈ విషయంలో మాత్రం నీకు మీ తాత పోలికలు రాలేదురా. నేను పూలు అడిగిందే తరువాయి బుట్టెడు పూలు తీసుకొచ్చి నాకు పూల జడ వేసి పూల పాన్పు మీద నన్ను పడుకోబెట్టేవార్రా. తెలుసా నీకు? అది అడిగినట్టు పూలు తీసుకురా. ఒరే,
మీరందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను. ఒరే, లేకపోతే నాకు బాధ అనిపిస్తుందిరా. ఆ, సరే సరే తెస్తానులే. చూడు భాగ్యం, కోపంగా చెప్తున్నాడు. హ్మ్? చెప్తాను. ఒరే, భార్య దగ్గర కోపం కాదురా ప్రదర్శించేది, ప్రేమ. ఒరే, ప్రేమగా చెప్పు. చెప్పరా. సరే చెప్తాను. ఆ, ఫీల్ అయిపోకు. నువ్వు అడిగినట్టే నీకోసం 4 మూరలు మల్లెపూలు తీసుకొస్తాను. ఓకేనా? ఓకే. సింధులాగా మధు కూడా నన్ను మల్లెపూలు ఎప్పుడు అడుగుతుందో నేను ఎప్పుడు తెస్తాను. అదేదో మల్లెపూలు ఇప్పుడే తీసుకొస్తానని మధుని అడిగేస్తే పోలా. మ్మ్, మ్మ్. ఆ, మ్మ్, మ్మ్. ఆ, ఇప్పుడు వెళ్ళొచ్చా బామ్మ? ఆ. ఆగరా. మళ్ళీ ఏంటే? సింధు, నీ భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, నువ్వెదుర్రా. కరెక్ట్ బామ్మ. రాయేష్, చూసుండవక్క, ఆయనకి నేను కదా ఎదురు రావాలి. ఆ సింధు వస్తా ఉండవు చూడు. ఈ ముసల్ది అనారోగ్యంతో వచ్చినట్టు లేదు, సింధుని అల్లుడు గారితో కలపడానికి వచ్చినట్టుండాది. సింధు ఎంత దగ్గరైతే మరిది గారిని మనం అంత దూరం చేయాలి. యష్, మళ్ళీ ఏంటి? నీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటది? మల్లెపూలతో పాటు హల్వా కూడా పట్రా. మర్చిపోకు. హాయ్, మల్లెపూలు హల్వా. అబ్బా, భలే కలయిక. బాగుంటుందిరా. తెచ్చి తెచ్చి. అలాగే బామ్మ. థ్యాంక్స్ బామ్మ. రే యష్, ఒక్క నిమిషం ఆగరా. నువ్వు ఉండవే. ఉండు, నువ్వు కూడా ఉండు. ఏంటమ్మా? ఈ జుట్టు సరిగా దువ్వుకోవాలి కదరా. అది అడిగింది కదా అని ఓ మల్లెపూలు హల్వా తీసుకురాకసలా. సరేనమ్మా. బామ్మ గురించి నువ్వు ఏం భయపడకు. మల్లెపూలు తీసుకురాకు, అర్థమైందా? అలాగే అమ్మా. ఉమ్. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పేది ఉందా? నేను వెళ్ళొచ్చా? వెళ్ళి వెళ్ళి. వెళ్ళి, బాయ్. వెళ్ళి. సరే, వెళ్ళొస్తాను. బాయ్ రా. ఏ సింధు, ఏంటి ఏంటి ఆ? చూస్తుంటే చాలా ఎక్కువ చేస్తున్నా. నేను చేస్తుంది చాలా తక్కువ అత్త. నేను నిజంగా ఎక్కువ చేస్తే మీరిలా నా ముందు నిలబడేవారే కాదు. ఏదో అవసరానికి నిన్ను మా ఇంటికి తీసుకొస్తే చాలా ఓవర్ చేస్తున్నావే. మా అత్తయ్య గారు ఉన్నారు కదా అని ఆగుతున్నాను. లేదంటేనా ఈ దమయంతి విశ్వరూపం దాల్చి నీ స్వరూపాన్ని ఎప్పుడో బయటకు వెళ్ళిపోయేలా చేసేదాన్ని. ఓ, ఎప్పుడే ఎందుకు అత్తయ్యా? ఇప్పుడే వెళ్ళిపోతానులే. మీ విశ్వరూపం చూడాల్సి వస్తుందని భయంతో వెళ్ళడం లేదు. నా స్వరూపాన్ని మీరే స్వయంగా ఇదే ఇంట్లో ఉండమని బ్రతిమలాడతారు అన్న భరోసాతో వెళ్తాను అంటున్నాను. వెళ్ళొస్తానత్తయ్యా. సరేలే, మీరిలా మౌనంగా ఉన్నారు అంటే
నన్ను అవాయిడ్ చేస్తున్నారనే కదా? ఓకే, విలువలేని చోట నేను కూడా ఉండలేను అత్తయ్య, ఉండలేను. వెళ్తానత్తయ్య. అమ్మ సింధు, ఏంటమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తాను అంటున్నావు? అమ్మ సింధు, మీ అత్తయ్య మాటలు పట్టించుకోవద్దమ్మా. నువ్వే మనసులోకి తీసుకోవద్దమ్మా. దయచేసి వెళ్ళొద్దమ్మా. నా మాట వినమ్మా. మా అమ్మ కోసమైనా ఇక్కడే ఉండమ్మా. మావయ్య, నేను ఆల్రెడీ మీ ఇంటికి వచ్చే ముందే మీకు కొన్ని కండిషన్స్ పెట్టాను. ఇక్కడ నాకు నచ్చినట్టుగా ఉంటానని. అప్పుడేమో అత్తయ్య దానికి ఒప్పుకొని ఇప్పుడేమో ఆ కండిషన్స్ ఉల్లంఘిస్తున్నారు. అత్తయ్యకి నచ్చినట్టుగా నేను ఉండలేను. నన్ను క్షమించండి మావయ్య, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అమ్మమ్మో సింధు, వద్దమ్మా. నా మాట వినమ్మా. దయచేసి వెళ్ళొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. ఏంటిదాము ఇది? సింధు వెళ్ళిపోతాను అంటుంది. మా అమ్మ ఉన్నన్ని రోజులు కాస్త ఓపిక పట్టొచ్చు కద్దాము. ఇప్పుడు సింధు వెళ్ళిపోతే మా అమ్మకి అసలు నిజం తెలిసిపోతుంది. అప్పుడు ఆమె ప్రాణం నిలబడదు. మా అమ్మ గదిలో నుంచి బయటికి రాకముందే సింధుని దయచేసి ఆపుదాము. వెళ్లకుండా ఆపుదాము ప్లీజ్. ఏంటిదాము, నేనింత మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? చెప్పుదాము, సింధును వెళ్ళొద్దని చెప్పుదాము. దాము ప్లీజ్ దాము. మా అమ్మని నీ చేతులతో చంపుతావా? వద్దుదాము, సింధుని ఆపుదాము. అయినా ఇప్పుడు నేనేమన్నానని చంద్ర? అది అంత పౌరుషంతో వెళ్ళిపోతానని బెదిరిస్తుంది. మరీ ఎక్కువ చేస్తుంది అసలు. మామూలుగా ఉండమన్నాను, దానికే పొడుచుకొచ్చింది. అయ్యో దాము, నీకెన్నిసార్లు చెప్పాను, సింహం 2 అడుగులు వెనక్కి వేసినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు అని. నువ్వు సింహానిదాము, ఒప్పుకున్నా సరే నువ్వు ఓడిపోయినట్టు కాదు. ఇదంతా మా అమ్మ కోసమే కద్దాము. ప్లీజ్ దాము, అర్థం చేసుకోవే. సింధుని ఆపుదాము. అయ్యో అయ్యో, అర్థమైంది. సింహం 2 అడుగులు వెనక్కి ఓడిపోలేదు, ఇదే కదా నువ్వు చెప్పేది? సరేలే, చస్తానా? అత్తయ్య గారి కోసం దీన్ని భరించక తప్పదు. ఏ సింధు, నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నీకు నచ్చినట్టుగా ఇక్కడే తగలడు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుటపడింది. మీ గొడవల వల్ల మా అమ్మకి ఏమవుతుందో అని ఒకటే కంగారు పడుతున్నాను. ఇప్పుడే నేను వెళ్ళి మా అమ్మని చూడాలి. అమ్మ సింధు, నువ్వెక్కడికి వెళ్ళకు, సరేనా? వస్తానమ్మా. అత్తయ్య, వెళ్ళగొడతాను అన్న నీ నోటితోనే వెళ్ళొద్దు అనేలా చేశాను. చూసావు కదా? నన్ను మీరు ఏమి అనే ఛాన్సు ఇంతకు ముందు ఉందేమో కానీ ఇప్పుడు మాత్రం లేదు. ఎందుకంటే ఆ దేవుడు ప్లస్ ధర్మం 2 నా పక్షాన్ని ఉన్నాయి కాబట్టి. సింధు, దేవుడు ధర్మం ఇంకేదైనా నీ పక్షాన ఉండొచ్చు, కానీ నీకు దగ్గరవ్వాలని, కలిసిపోవాలని, ఒకటవ్వాలని ఎదురు చూస్తున్నావే, అదే యష్, నా కొడుకు. వాడు నా పక్కనే ఉంటాడు. నువ్వు ఏం చెప్పినా గాని నీకోసం వాడు మల్లెపూలు తెస్తాడనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాడు. అయ్యో అత్తయ్య, ఇప్పుడు మీరే అన్నారే పరిస్థితులు అని.
ఆ పరిస్థితులే ఎలాంటి మనిషినైనా ఇట్టే మార్చేస్తాయి. ఇప్పుడు చెప్తున్నాను మీకు, మీ పక్షాన్నున్న మీ కొడుకు రేపు నా పక్షాన్ని తిరగచ్చు. అంతెందుకు, సాయంత్రం నా కోసం పూలు కూడా తీసుకురావచ్చు. తేవచ్చు ఏంటి, ఖచ్చితంగా తెస్తారు. ఎందుకంటే యష్ నా భర్త. తేడు, వాడు నా కొడుకు. తెస్తాడత్తా. తేడు తెస్తాడని చెప్తున్నాను కదా. తేడు అని నేను కూడా చెప్తున్నాను కదా. తెస్తాడత్తా, ఇది నా ఛాలెంజ్. ఛాలెంజ్. అమ్మి, ఏందమ్మే? ఆయన సింధుకి మల్లెపూలు తెస్తాడంటావా తేడంటావా? ఏమోనమ్మే, ఆ విషయం నాకు సస్పెన్స్ గానే ఉండాది. తెస్తాడని గాని తేడని గాని ఖచ్చితంగా చెప్పలేను. నాకైతే అనిపిస్తా ఉండదమ్మే, ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి పూలు తీసుకురారని. అదే కన్ఫర్మ్ అని ఎలా చెప్పగలవమ్మే? అబ్బికి సింధు అంటే నచ్చదు, పైగా కోపం. రాత్రి చూస్తున్నాం కదా, ఇద్దరూ ఒకే గదిలో ఉండి కూడా వేరువేరుగా పడుకునున్నారు. అంటే సింధు అంటే అబ్బికి ప్రేమ ఇష్టం లేదనే కదా. పైగా దావత్త కూడా ఆయనకి గట్టిగానే చెప్పుండారు, దానికి పూలు తీసుకురావద్దు అని. పైగా సింధుతో దావత్త ఛాలెంజ్ చేసుండదు కదా, నా కొడుకు నీకు పూలు తేడు అని. సింధు కూడా అదే రేంజ్ లో తిరిగి మీ అత్తయ్యతో ఛాలెంజ్ చేసుండదుగా అమ్మే, యష్ నా కోసం తప్పకుండా మల్లెపూలు తెస్తాడు అని. అల్లుడు గారు దానికోసం పూలు తేకపోతే ఓకే, నిజంగా పూలు తెస్తే మాత్రం సింధు అంటే ఇష్టం ప్రేమ ఉన్నట్టే. అంతేనంటావమ్మే? అంతేనమ్మే, ఇందులో ఏ డౌట్ పెట్టుకో మాకు. ఏం ఆలోచించావురా? దేని గురించమ్మా? నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి పువ్వులు తీసుకురావటానికి వీల్లేదసలా. దాని తల పొగరు దించాలి. హలో, పొరపాటున నువ్వు మీ అమ్మకి భయపడి తీసుకురాలేదే అనుకో, నేను ఊరుకోను, చెప్తున్నా. ఊరుకోక ఏం చేస్తావే? ఏం చేస్తావు? నేను ఊరుకున్నా, బామ్మ అయితే అస్సలు ఊరుకోదు. నీతో వార్కి సిద్ధమైపోతుంది.